శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పంచమహాపాతకాలు వాటికి చేసుకోవలసిన ప్రాయశ్చిత్తాలు గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వేదాలు హిందూ ధర్మం యొక్క పవిత్ర లిపి అయితే, హిందూ మతం, నాగరికత మరియు సంస్కృతి యొక్క సారాంశాన్ని కలిగి ఉన్న హిందూ తత్వశాస్త్రానికి పురాణాలు వెన్నెముక. శ్రీమహావిష్ణువు యొక్క దివ్యసాహిత్య అవతారమైన శ్రీవేదవ్యాస మహర్షి వేద మరియు ఆధ్యాత్మిక సాహిత్య రంగంలో గణనీయమైన పాత్రను పోషించారు. వేదవ్యాస మహర్షి అష్టాదశ మహాపురాణాలు అనే 18 గొప్ప పురాణాలను సంకలనం చేశారు. మానవాళికి బహుమతిగా ఇచ్చిన గొప్ప సంపద. ఈ పురాణాలను మానవుల దృష్టిని ధర్మం మరియు పరమేశ్వరుని యొక్క అంతిమ లక్ష్యం వైపు ఆకర్షించడానికి సంకలనం చేశారు. మనకు హిందూ పురాణాలలో 5 మహాపాతకములు గురించి తెలియచేశారు. మనం చేయకూడని తప్పులలో అతి పెద్ద తప్పులనే మహాపాతకాలు అంటారు. వీటిని చేయడం, చేసినవారిని సమర్థించడం కూడా అంతే పాతకమును చేసినట్లు పురాణాలలో తెలియచేశారు. చాలామంది తెలియనివాళ్లు తప్పు చేస్తే ఒకలాగా, మన అనేవాళ్లు తప్పు చేస్తే ఒకలాగా స్పందిస్తారు. అంటే తెలిసినవాడు తప్పు చేస్తే మనవాడు కదా అని తప్పును కప్పిపుచ్చడం చేస్తారు. దీనివలన తప్పు చేస్తున్నవాడిని సమర్థించడం లేదా తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా తప్పు చేయవద్దని చెప్పకపోవడం రెండు కూడా ఆ తప్పులో భాగస్వామ్యం ఉన్నట్లే. అప్పుడు ఆ పాపము సమర్థించినవారికి వారికి కూడా చుట్టుకుంటుంది. ఎవరైనా సరే ఈ పంచమహాపాతకాలలో ఏ ఒక్క తప్పు చేసిన వేలజమ్మలు దాని చెడు ఫలితాలను అనుభవించక తప్పదు. మనకు పురాణాలలో చెప్పిన 5 మహాపాతకములు గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అవి గురుపత్ని సాంగత్యం, బ్రహ్మహత్య మహాపాతకము, సురాపాన మహాపాతకము, సువర్ణచౌర్య మహాపాతకము. ఈ నాల్గింటిని సమర్థించడం వలన వచ్చేది 5వ మహాపాతకం. గోహత్యాది అన్య పాపాలు ఉపపాతకాలు. ఎవరైనా సరే గురువుగారు భార్యను మొహంతో తప్పుడు దృష్టితో చూడటం, గురువుగారు భార్య నిద్రించే మంచంపైన ఆమెతో పాటు ఉండి సాంగత్యం చేయడం ద్వారా గురుపత్ని సాంగత్య మహాపాతకం చుట్టుకుంటుంది. ఎవరైనా సరే సద్బ్రాహ్మణులను, వేద విద్యను అభ్యసించినవారును, వేద పండితులను హత్య చేయటం వలన ఈ మహాపాతకం చుట్టుకుంటుంది. వేద పండితులు, బ్రాహ్మణులు వీరు అందరి శ్రేయస్సును కోరేవారు. అలాగే మన హిందూ ధర్మంలో గోవుకు ప్రత్యేక స్థానముంది. మనం గోవును సమస్త దేవతలు కొలువుండే గర్భగుడిగా కొలుస్తాము. గోవు అందరి శ్రేయస్సు కోరి అనేకమైన దివ్య ఔషధ గుణాలున్న పదార్థాలను అందిస్తుంది. అందువలన బ్రాహ్మణులను, వేద పండితులను గోవును హత్య చేయడం ద్వారా ఈ బ్రహ్మ హత్య మహాపాతకం చుట్టుకుంటుంది. అలాగే ఎవరైనా సరే బంగారమును దొంగతనము చేయడం వలన వారికి సువర్ణచౌర్య మహాపాతకము చుట్టుకుంటుంది. సాధారణంగా దొంగతనం చేయడం పాపం చేసినట్లే. అలాంటిది బంగారమును దొంగతనం చేయడం అత్యంత మహాపాపము. అలాగే ఎవరైనా సరే మద్యం త్రాగడం వలన వచ్చే పాపాన్ని సురాపాన మహాపాతకము అంటారు. మద్యం సేవించడం వలన మతి మందమతి అయి ఎదుట ఉన్నవారు ఆడ, మగ, పిల్లలు, పెద్దలు, గురువు, దైవం అనే విషయాన్ని మరచి దుర్భాషలు ఆడటం, త్రాగనమైకంలో నీవెంతటివాడవు అనే మాటలను మాట్లాడటం చేస్తూ ఉంటారు. అందుకే మద్యం త్రాగడం వలన సురాపానం మహాపాతకము చుట్టుకుంటుంది. ఇక 5వది పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్క దానినైనా సమర్థించడం వలన వచ్చేది. పైన ఉన్నవాటిలో ఏ ఒక్క మహాపాతకమునైనా చేసిన వ్యక్తిని సమర్థించడం లేదా చేసినవాడు నా బంధువు, స్నేహితుడు అని సమర్థించినా కూడా ఈ 5వ మహాపాతకము చుట్టుకుంటుంది. మన పురాణాలలో మహాపాతకములకు చేసుకోవలసిన కొన్ని ప్రాయశ్చిత్తాలు గురించి తెలియచేశారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మహత్య చేసినవాడు అడవిలోకి పోయి ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఉపవాసదీక్షతో అందులో 12 సంవత్సరాలుండాలి. వేదవిదుడైన బ్రాహ్మణునికి తన సర్వస్వాన్ని దానం చేసి వనవాసానికి పోవడం వల్లనూ, త్రివేణీ సంగమంలో 3 రాత్రులుపవాసముండి రోజుకి 3 మార్లు స్నానం చేసే వ్యక్తికి ఆ సంగమ మహిమ వల్లనూ, సేతుబంధ రామేశ్వరంలో, కపాలమోచన తీర్థంలోనూ, వారణాసిలో కొన్నాళ్లపాటు రోజుకి 3 స్నానం చేయడం వల్ల కూడా బ్రహ్మహత్యా పాతకం కొంతవరకు నివారింపబడుతుంది. గోవునుగాని బ్రాహ్మణునిగాని రక్షించే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్నవానికి కూడా బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. రాజదండన ఉంటే యమదండన ఉండదంటారు కదా. ఈ నానుడి స్వర్ణచోరుని విషయంలో పూర్తిగా నిజమైంది. బంగారం దొంగిలించి దొరికిపోయినవాడికి రాజదండన ద్వారా ఆ పాపం నశిస్తుంది. మద్యపానం చేసే వ్యక్తి పాలు, నెయ్యి, గోమూత్రాలనుగాని సేవించి పుణ్యక్షేత్రంలో ఇక మద్యం ముట్టనని ప్రమాణం చేయడం, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా సురాపాన మహాపాతక పాపాన్ని పోగొట్టుకోవచ్చు.
కార్తీక శుద్ధ షష్ఠినాడు ఉపవాసం చేసి సప్తమినాడు సూర్యభగవానుని పూజిస్తే ఎన్నో పాపాలు నశిస్తాయి. ప్రతి శుద్ధ ఏకాదశినాడు నిరాహారంగా ఉండి ద్వాదశినాడు విష్ణుభగవానుని పూజ చేస్తే ఒక ఏడాదిలోపలే అన్ని మహాపాపాలు నశిస్తాయి. సూర్య చంద్రగ్రహణది ప్రత్యేక సమయాల్లో మంత్రజపం, తపస్సు, తీర్థసేవనం, దేవార్చనలలో ఏది జీవితాంతం చేసినా మహాపాతకాలన్నీ నశిస్తాయి. గయమున్నగు పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేయడం, ప్రతి అమావాస్యనాడు శంకర భగవానుని పూజించడం, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టడం లాంటి పుణ్యకార్యాల ద్వారా కూడా ఆ ఘోరపాపము నుండి విముక్తుడు కాగలడు. గురుపత్నితో సంగమం చేసినవాడు బ్రహ్మహత్యా పాతకనాశక ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. లేదా 4-5 మార్లు చాంద్రాయణ వ్రతాన్నాచరించాలి. అప్పుడే ఆ వ్యక్తి ఆ ఘోరపాపము నుండి విముక్తుడు కాగలడు. సమేత చిత్తులై తీర్థస్నానాలు చేస్తూ వ్రతాలనాచరిస్తూ బ్రాహ్మణులకు దానాలిస్తూ జీవించేవారు సర్వపాప విముక్తులై ఉత్తమగతులను పొందుతారు. పతివ్రతయై పతిసేవ శుశ్రూషలలో దత్తచిత్తయై ఉండే స్త్రీని ఏ పాపమూ అంటదు. శ్రీరామపత్ని రావణునిపై విజయాన్ని సాధించినట్లు పతివ్రతయగు స్త్రీ సర్వపాపాలపై విజయాన్ని సాధిస్తుంది. మహాపాతకులతో సాంగత్యం వల్ల మహాపాతకుడైనవాడు దానినుండి విముక్తి పొందాలంటే సంగడికాడు చేసిన మహాపాతకానికి చెప్పబడిన ప్రాయశ్చిత్తాన్నే వాడు చేసుకోవాలి. లేదా వ్రతాన్నాచరించాలి. గురువుని కలలో కూడా ఏకవచనంతో పిలవకూడదు. పిలిచారంటే తన మనసులో ఏమూలో అలా పిలవాలనే ఆలోచన వచ్చి ఉండాలి. మన ఆలోచనలే కలలకు ప్రతిరూపం అంటారు కదా. మరి కలలోనే గురువుని ఏకవచనంతో పిలవకూడదు. తల్లిదండ్రులను దూషించేవాడికి నిష్కృతి లేదు. దూషించడమే తప్పు అంటే ఇక హత్య చేస్తే ఆ పాపం జమ్మజమ్మలకీ కడుక్కోలేరు. గోవుని ఆకతాయిగా అకారణంగా కొడితే గోవు చర్మంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జమ్మలు ఎత్తినా ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది. పరమేశ్వర స్వరూపంలో జీవుడిని ఇచ్చింది తండ్రి. శరీరాన్ని తయారుచేసింది తల్లి. అంటే ఈ శరీరం మన సొంతం కాదు. మొదటి 4 పాపాలకు ఆ జీవుడు మాత్రమే అనుభవిస్తాడు. కాని ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అటు 5 తరాలు ఇటు 5 తరాలు సర్వనాశనం అయిపోతాయి. 10 మంది తాగినీటిని కలుషితం చేయకూడదు. ఎందరో దాహం తీర్చే గంగను తాగేందుకు వీల్లేకుండా చేసిన పాపానికి ఏం చేసినా పరిహారం ఉండదు. ఇక అంతా నడిచే దారిని మూసేయడం మహాపాపం. గ్రామాల్లో కొన్ని ఊర్లలో ఒకరికి మరొకరితో తగాదాలు వచ్చినప్పుడు దార్లు కట్టేస్తుంటారు. శ్మశానాలు వదలడం లేదు. ఈ 2 పాపాలు చేస్తే ఆ పాపం పిల్లల భవిష్యత్, ఆరోగ్యంపై పడుతుంది. అది కూడా ఈ జన్మలోనే అనుభవించక తప్పదు. గరుడ పురాణం గురించి అపోహలు. గరుడ పురాణం గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని లేదా ఇంట్లో మరణించిన సందర్భంలో మాత్రమే చదవాలని ప్రజల్లో ఒక భయం ఉంది. ప్రజలు ఈ పవిత్ర గ్రంథాన్ని తమ ఇళ్ల వద్ద ఉంచుకోవడానికి లేదా చదవడానికి వెనుకాడతారు. ఇది కేవలం అపోహ మాత్రమే. గరుడ పురాణం చదవడం వల్ల అందరి ఆలోచనా విధానం ఖచ్చితంగా మారుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.